ఇవాళ అంగన్వాడీ వర్కర్లు 1,06,000 మంది వర్కర్లు దాదాపు 20 రోజులు పైగా వారు సమ్మెలో ఉంటే ఆ సమ్మె పరిష్కారం చేయకపోగా దాన్ని తప్పుదారి పట్టించే పద్ధతుల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు సంబంధిత మంత్రి బొత్స సత్యనారాయణ గారు 10 డిమాండ్స్ నెరవేర్చాము, ఒక డిమాండ్ మాత్రమే పెండింగ్లో ఉందని ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు. దానికి ముందు మరింత ప్రమాదకరంగా వాళ్ళ అంగన్వాడీ సెంటర్ల యొక్క తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత వెనక్కు తగ్గారు. ఇవాళ బెదిరిస్తూ ఉన్నారు, మీరు పోతారా. తర్వాత సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం వాళ్ళు టోటల్గా వాళ్ళేదో పెద్ద దోపిడీదారులైనట్లు, వాళ్ళేదో దోచుకుంటున్నారనేటట్లుగా వాళ్ళపైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాం, రేపు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టర్ల కార్యాలయాలు కూడా దిగ్బంధనం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము కూడా ప్రత్యక్షంగా వారి కలెక్టరేట్ దిగ్బంధన కార్యక్రమానికి సిపిఐ తరఫున మేము పూర్తిగా మద్దతు ఉండడమే కాదు, మేము కూడా ప్రత్యక్షంగా అందులో పాల్గొంటాం. కాబట్టి ప్రభుత్వం దిగి రావాలి. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా చట్ట ప్రకారము 26,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి నెలకు. నువ్వు అది ఇవ్వకపోతే మన కనీసం నువ్వు చెప్పావు కదా, తెలంగాణ వల్ల ఇచ్చిన దానికంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పావు కదా, దాన్ని అమలు చేసి ఉండొచ్చు కదా. అది కూడా అమలు చేయకుండా నువ్వు ఇవాళ నా దగ్గర డబ్బులు లేవని మాట్లాడితే సరైంది కాదు. అదేవిధంగా ఆశా వర్కర్లు మనం 30 గంటలు ధర్నా చేశారు. మున్సిపల్ వర్కర్స్ ఆల్రెడీ CI2 అనుబంధ విభాగం వాళ్ళ సమ్మెలో ఉన్నారు. రేపటి నుంచి AITC మిగతా విభాగాలన్నీ కూడా TNTC అందరు కూడా సమ్మెలోకి పోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే రాష్ట్రంలో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వాళ్ళు, అదేవిధంగా స్కీమ్ వర్కర్లుగా ఉన్నవాళ్ళు, వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయమని పదే పదే ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ వారు పరిష్కారం చేయనందువల్ల ఇవాళ వాళ్ళు సమ్మెల్లోకి పోతూ ఉన్నారు. నేను గవర్నమెంట్ కోరేది ఒకటే, నువ్వు ఆల్రెడీ దండిగా అప్పులు చేశావు, 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశావు, ఇంకో 2-3 వేల కోట్లు అప్పు చేసామన్నా గవర్నమెంట్ పడిపోతుందా? వాళ్ళకు కూడా ఇవ్వు. వాళ్ళకి చెప్పింది ఏమంటున్నాం మేమేదో సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి 26,000 ఇమ్మని కూడా మేము చెప్పడంలే. నువ్వు అది ఎట్లా ఇవ్వలేవు, కనీసం నీవు చెప్పిందని ఇవ్వాలి కదా. అది కూడా ఇవ్వకుండా వాళ్ళు పట్టించుకోకుండా ఊరికి పోలీసులు కాపలా పెట్టి బెదిరింపుల ద్వారా రాజకీయం చేయాలనేది కరెక్ట్ కాదు. నువ్వు దుష్ప్రచారం చేయడం ద్వారా అది సాధ్యం కాదు. కాబట్టి ఏమంటే సత్వరమే వీళ్ళందరి సమస్యలు పరిష్కారం చేయాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారికి పూర్తిగా అండగా నిలబడతాం, ప్రత్యక్షంగా వాళ్ళ ఆందోళన కూడా పాల్గొంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన అంశము, ఇవాళ రాష్ట్రంలో ఒక పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది. చదువుకుంటున్న విద్యార్థుల యొక్క వారి యొక్క దీన్ని ఆసరాగా చేసుకొని వారి బలహీనతను ఇవాళ బైజూస్ ద్వారా పెద్ద ఎత్తున, ఈ బైజూస్ అనే కంపెనీ ఆల్రెడీ ఇది ఒక మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న కంపెనీ. 9,200 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్లో వాళ్ళు ఇరుక్కుపోయారు. నువ్వు ఆ కంపెనీతో సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు నువ్వు దాంట్లో అగ్రిమెంట్ చేసుకున్నావు? దాంతో నువ్వు అసలు అగ్రిమెంట్ చేసుకోవడమే తప్పు. దానికి దాదాపు 3,500 కోట్ల రూపాయలు నువ్వు దోచిపెట్టావు. ఇందులో కూడా పెద్ద స్కామ్ ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యి బైజూస్తో ఈ అగ్రిమెంట్ చేసుకొని, అది ఆల్రెడీ మనీ లాండరింగ్ కేసులో ఉండే ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, దాంతో నువ్వు ఎట్లా చేసుకుంటావు? చేసుకొని ఇప్పుడు మొత్తం ఊరి మీద వదిలిపెట్టావు. వాళ్ళు ప్రైవేట్గా కూడా అన్నీ కూడా పెట్టుకొని అందరినీ దోచుకుంటూ ఉన్నారు. విద్యార్థులతో ఆ బజాజ్ ఆటో ఫైనాన్స్ వాళ్ళతో, బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకి దీనికి టైఅప్ చేసి ఈఎంఐలు తీసుకొని వాళ్ళందరూ కూడా దోచుకుంటూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. ఇది పక్కాగా ప్రభుత్వం యొక్క అండతోనే, ప్రభుత్వం యొక్క సహకారంతోనే, ప్రభుత్వం యొక్క లాలుచితోనే, ప్రభుత్వం దాంతో లాలుచి పడింది కాబట్టే ఇవాళ బహిరంగంగా మన రాష్ట్రంలో దోచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇది చాలా తప్పు చేస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం వెంటనే దీన్ని కట్టడి చేయకపోతే మేము ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటాం. ఎక్కడికక్కడ బైజూస్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ బైజూస్ సెంటర్ల దగ్గర మా ఆందోళన, ప్రత్యక్ష ఆందోళన ఉంటుంది.
జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పాపం గౌరవంగా బతికే వాళ్ళందరితో కూడా నువ్వు ఇవాళ దోపిడీ చేస్తూ ఉన్నావు. వాళ్ళు పాపం ఏం చేస్తారు, పోయి కొట్లాడగలరా? వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, లేదా ఏదో సమాజంలో గౌరవంగా బతికే వాళ్ళందరూ కూడా పక్కాగా దోపిడీ చేస్తూ ఉన్నావు. ఏమంటే వాళ్ళతో ఆల్రెడీ మేము ఈఎంఐకి మీరు అగ్రిమెంట్ అయ్యారు కాబట్టి అని దోపిడీ చేస్తే సరైనది కాదు. ఈ బైజూస్ని ప్రభుత్వం కట్టడి చేయాలి. ఏదైతే 3,500 కోట్ల రూపాయలు మీరు అగ్రిమెంట్ అయ్యారో దానిపైన పూర్వాపరాలు వెల్లడించాలి. లేదంటే మాత్రం ప్రత్యక్ష ఆందోళనకు మేము పూనుకుంటామని ప్రభుత్వాన్ని మరోమారు హెచ్చరిస్తా ఉన్నాం.